పుదీనా పచ్చడి నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా పాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని పుదీనా ఆకును వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకొని అదే పాన్లో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మీ కారానికి సరిపడినంత పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోని కూడా వేసుకోవాలి. టమాటో ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇలా మగ్గుతున్నప్పుడే చింతపండు కొద్దిగా వేసుకోండి. నేనైతే వేయడం మర్చిపోయాను. తర్వాత కొత్తిమీర, కొద్దిగా కొబ్బరి కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ మొత్తం చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి, అలాగే జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. నచ్చితే పోపు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు. వీటి నచ్చితే లైక్ చేయండి.